వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి బిర్యానీ. మామూలు రైస్తో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. పచ్చిమిర్చాయలు, అల్లం వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఇవి ఇంగ్రీడియంట్స్. జీలకర్ర, చెక్క, మొగ్గ, జాపత్రి, ఏలక్కాయలు. చికెన్ని అలా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి నూనె పోసి దాంట్లో జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలక్కాయలు, జాపత్రి అన్నీ వేసి తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయాలి. బాగా ఎర్రగా వేసిన తర్వాత దాంట్లోనే బాగా అట్లా ఎర్రగా వేయాలి. ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తుంది. అల్లం పేస్ట్ వేసి బాగా ఎర్రగా అది కూడా అల్లం పేస్ట్ పోయేంత వరకు బాగా వేపుకోవాలి. దాని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేపుకోవాలి. అట్లా అది బాగా వేగిన తర్వాత చికెన్తో బాగా ఉడకాలి. నీళ్ళేం పోయకూడదు. అప్పుడే ఆ చికెన్ బాగా దాంట్లో అంతా ఉడకనియాలి. దాంట్లోనే కారము, ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే నీళ్ళు పోయేరోజు అది బాగా ఉడికిన తర్వాత చికెన్ బాగా ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఎసరు పోసుకోవాలి. ఒక్క గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు నీళ్ళు. అట్లా మీరు ఎన్ని బియ్యం వేస్తుంటే అదే గిన్నెతో 1.5 గ్లాసు నీళ్ళు. ఒక గ్లాసు బియ్యానికి అదే గిన్నెతో 1.5 గ్లాసు నీళ్ళు. అట్లా ఎసరు పోసుకొని బాగా నీళ్ళు తెల్లేట్టుగా హైలో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే బియ్యం నానబెట్టాలి. ముందు నానబెట్టదు. ఎసరు పోసిన తర్వాత అప్పుడు బియ్యం నానబెట్టుకోవాలి. ఎసరు పోయేట ముందు బియ్యం నానబెట్టదు. దీన్ని మార్చారు. ఎసరు బాగా ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలి. నీళ్ళు లేకుండా నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పెట్టుకోవాలి. దుట్టు పెట్టుకొని ఎసరు పోసిన తర్వాత బియ్యం నానబెట్టాలి. బియ్యం పోసిన తర్వాత అట్లా తడుపుకోవాలి. తడుపుకొని మూత పెట్టి ఉడకనియాలి. మధ్య మధ్యలో తలుపుతూ ఉండాలి. లాస్ట్లో నిమ్మకాయ రసం పోసుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా దాన్ని ఉడకనియాలి. హైలో పెట్టుకొని ఉడకనియాలి. అన్నము ఇంకా అయిపోతుంది అన్నది సిమ్లో పెట్టుకొని ఉడకనియాలి. లాస్ట్లో దానిపైన కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులు వేసి బాగా
దాన్ని కొంచెం సేపు ఉడికించి దింపేసుకోవాలి. అంతే, అయిపోయింది బిర్యానీ. ఎంతో రుచికరమైన బిర్యానీ మన మామూలు రైస్తోనే ఇట్లా చేస్తున్నాం. ఇది దొండోర పచ్చడి. దొండోరని బాగా ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు వేసి పైలట్ బాగా ఉడకబెట్టి రుబ్బెట్టుకోవటమే. ఇది ఉల్లిపాయ చట్నీ. కేజీ బియ్యానికి 1/2 కిలో ఉల్లిపాయలు, 1/2 కిలో టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చాలు కారాన్ని బట్టి వేసుకోవాలి. బిర్యానీలో వేసుకోవాల్సింది ఇంగ్రీడియంట్స్ ఇవి.